విడగొట్టారు. ఈ విడగొట్టినటువంటి మనువాదులే, ఈ విడగొట్టినటువంటి బ్రాహ్మణవాదమే ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తుంది. ఈ మనువాదాన్ని ఎదుర్కొన్నటువంటి అనుభవించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1920 వచ్చేసరికి, 27 వచ్చేసరికి, 30 వచ్చేసరికి, 35 వచ్చేసరికి, 47 వచ్చేసరికి భారతదేశ రాజకీయ పరిణామాలని, భారతదేశ ఆనాడు జరిగిన జాతీయ ఉద్యమాన్ని, ఇటు గాంధీని, అటు కాంగ్రెస్ను, అటు బ్రిటిష్ వాళ్ళని ముగ్గురితో పోరాటం చేశాడు. ముగ్గురితో పోరాటం చేసి భారతదేశ రాజ్యాంగంలో నా ప్రజలకేం కావాలి, ఇన్ని సంవత్సరాలు మనువాదం, వేల సంవత్సరాలుగా మనువాదం నా ప్రజలకి నీళ్ళు ఇవ్వలేదు, చదువు ఇవ్వలేదు, సంపద ఇవ్వలేదు, రాజ్యాధికారం ఇవ్వలేదు. కనుక ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు ఎవరైనా సమానమే, ఎవరైనా సమానమని రాశాడు. గనక ఇవాళ మాదిగా కాసిం అనేవాడు ఇక్కడ వచ్చి మీ ముందు మాట్లాడగలుగుతున్నాడు, లేకపోతే మాట్లాడలేడు. ఆనాడు అంబేద్కర్ లాగానే అంబట్పల్లి గ్రామంలో ఊరికి దూరంగానే ఉంటాడు. సమానత్వ హక్కునిచ్చాడు అంబేద్కర్. మనువాదం సమానత్వ హక్కును తీసివేసింది. స్త్రీలు చదువుకోవచ్చు, దళితులు చదువుకోవచ్చు అనే హక్కునిచ్చాడు ఆయన. ఎక్కడైనా సరే సంచరించవచ్చు, బహిరంగ ప్రదేశాలకు వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 22 వరకు భారత రాజ్యాంగంలో రాశాడు ఆయన స్వాతంత్రపు హక్కు. ఎవరికైనా స్వాతంత్రం ఉంది ఈ దేశంలో. అప్పుడు రాజ్యాంగం రాయకముందు ఎవరికి స్వాతంత్రం ఉంది? రాజులకు స్వాతంత్రం ఉంది, బ్రాహ్మణులకు స్వాతంత్రం ఉంది, వ్యాపారస్తులకు స్వాతంత్రం ఉంది. మిగతా వాళ్ళకి స్వాతంత్రం లేదు. దేనికి స్వాతంత్రం? రాజ్యాధికారంలోకి రావడానికి ఎవరికైనా స్వాతంత్రం ఉందా? లేదు. వ్యాపారం చేయడానికి ఎవరికైనా స్వాతంత్రం ఉందా? లేదు. చదువుకోవడానికి ఎవరికైనా స్వాతంత్రం ఉందా? లేదు. అందుకే అంబేద్కర్ ఏం చేశాడు? ఎవరికైనా సరే స్వాతంత్రం ఉంటుంది ఈ దేశంలో, అందరూ రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని స్వాతంత్ర హక్కు రాశాడు. ఆ తర్వాత ఆర్టికల్ 25 నుంచి 29 వరకు మత స్వేచ్ఛనిచ్చాడు అంబేద్కర్. ఈ దేశ రాజ్యాంగం ఏమిచ్చింది మనకి? మత స్వేచ్ఛనిచ్చింది. ఎవరైనా సరే తమకిష్టం వచ్చిన మతాన్ని అవలంబించవచ్చు. అందుకే ఈ వేదిక మీద ముస్లింలు ఉన్నారు, ఈ వేదిక మీద క్రైస్తవులు ఉన్నారు, ఏ మతాన్ని నమ్మనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది భారత రాజ్యాంగం చెప్తున్నది. ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు నమ్మొచ్చు. కానీ మనువాదం ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పాలకులు ఏం చెప్తున్నారు? ఈ దేశంలో ఉండాలంటే నీవు హిందువుగా ఉండవలసిందే. ఈ దేశంలో నివసించాలంటే ఒకప్పుడు మేము గోడల మీద చూసేవాళ్ళం, విద్యార్థులు ఉన్నానాళ్ళు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాలి అని ఒక సంఘం గోడల మీద రాతలు రాసేది. అది పోయింది, అది ఒక విద్యార్థి సంఘం రాస్తుంది కదా అనుకున్నాం. కానీ వాళ్ళు ఎక్కడికి వచ్చిందంటే ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ మంత్రులు, ఈ దేశ ఎమ్మెల్యేలు, ఎంపీలు మాట్లాడుతున్న భాష ఏమిటంటే నీవు ఈ దేశంలో ఉండాలంటే హిందూ మతాన్ని అంగీకరించాలి. నువ్వు ముస్లిమా, నువ్వు సిక్కా, నువ్వు క్రైస్తవా, నువ్వు జైన, బౌద్ధ, ఎవరు మాకు అనవసరం. నీవు హిందూ మతాన్ని అంగీకరిస్తేనే ఈ దేశ సరిహద్దుల్లో జీవించడానికి అవకాశం ఉంటుందని వాళ్ళు అంటున్నారు. భారత రాజ్యాంగం ఏమంటున్నది? ఎవరైనా ఏ మతాన్నైనా అవలంబించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు, పరివ్యాప్తి చేసుకోవచ్చు, వాళ్ళ సంస్కృతిని పుస్తకాల్లో రాసుకోవచ్చు, వాళ్ళ మతానికి సంబంధించిన ప్రత్యేక పాఠశాలను నెలకొల్పుకోవచ్చు అని భారత రాజ్యాంగం చెప్తున్నది. కానీ మనువాదం దీన్ని వ్యతిరేకిస్తుంది. అందుకే ఆనాడు రాసిన మనువాదమే తర్వాతి కాలంలో 1930 వచ్చే నాటికి అంబేద్కర్ హోరావరిగా పోరాటం చేస్తున్నాడు. ఒకవైపు మదన్ మోహన్ మాలవీయ నాయకత్వంలో హిందూ మహాసభ, మరోవైపు గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్, ఇంకోవైపు బ్రిటిష్ రామ్సై మెక్డొనాల్డ్ బ్రిటిష్ అధికారులు. ఈ ముగ్గురితో పోరాటం చేస్తున్నాడు అంబేద్కర్. ఈ పోరాటం చేస్తున్న క్రమంలో భారతదేశ రాజ్యాంగంలోకి ఏ హక్కులు పెట్టాలి, ఏ విషయాలు రూపొందించాలనుకున్నప్పుడు ఓటు హక్కు అని ఇవాళ మనం ఇంతమంది మాట్లాడుతున్నాం కదా. ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి? ఈ చర్చ వచ్చింది, ఓటు హక్కు ఎవరికి ఇవ్వాలి? ఈ ఓటు హక్కు సంబంధించిన చర్చ అంతకు ముందు వచ్చింది, ఆ తర్వాత వచ్చింది. చాలా సందర్భాల్లో అంబేద్కర్ ఒకటే వాదన చేసుకుంటూ వచ్చాడు. ఓటు హక్కు ఉండాలంటే చదువుకున్న వాళ్ళకు ఓటు హక్కు ఉండాలి, డిగ్రీ చదివిన వాళ్ళకు ఓటు హక్కు ఉండాలి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు ఓటు హక్కు ఉండాలి, భూస్వాములకు ఓటు హక్కు ఉండాలి, రాజులకు ఓటు హక్కు ఉండాలి, సంస్థానాధీశులకు ఓటు హక్కు ఉండాలి. ఇది ఒక వాదన. మరి వీళ్ళు ఎంతమంది ఉంటారు ఈ దేశంలో? ఈ దేశంలో వీళ్ళు 5% 10% మాత్రమే ఉంటారు. మరి మిగతా వాళ్ళకి ఓటు హక్కు అవసరం లేదా? ఇది ఇక్కడ కూర్చున్న ఈ ప్రజలందరూ రాజులు కాదు, ఈ ప్రజలందరూ భూస్వాములు కాదు, ఈ ప్రజలందరూ సంస్థానాధీశులు
ఆర్టీసీలు కాదు, ఈ ప్రజలందరూ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు కాదు ఆనాడు. అంటే మన తాత ముత్తాతలు. అంబేద్కర్ ఏమన్నాడు? భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు 22 సంవత్సరాలు నిండితే చాలు, ప్రతి ఒక్కడికి కులంతో, మతంతో, లింగంతో, జాతితో, భాషతో, రంగుతో సంబంధం లేకుండా ఎవరికైనా ఓటక్కి ఇవ్వాలని అంబేద్కర్ వాదించాడు. గనక ఇవాళ మీ అందరికీ ఓటక్కు వచ్చింది మిత్రులారా. అందుకే ఆ ఓటక్కు సందర్భంలో మనం మాట్లాడుతున్నాం. 2 భావజాలాల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు, 2 ఆలోచనల మధ్య వైరుధ్యం వచ్చినప్పుడు అటువైపు దేశాన్ని, రాజ్యాంగాన్ని మళ్ళీ తీసుకురాబోతున్నారు. ఆనాడు గోల్వాల్కర్ అని ఒక పెద్ద మనిషి బంచ్ ఆఫ్ థాట్ అని ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆ పెద్ద మనిషి ఏం చెప్పాడో తెలుసా? ఆ పుస్తకంలో ఆ పెద్ద మనిషి చెప్పిన ప్రతి విషయాన్ని ఇవాళ భారతదేశాన్ని పరిపాలిస్తున్న పెద్ద మనుషులు అమలు చేస్తున్నారు. ఆ పెద్ద మనిషి ఈ దేశంలో మాకు 3 శత్రువులను ప్రకటించాడు. ఒకరు, ఈ దేశంలో మాకు మొదటి శత్రువులు కమ్యూనిస్టులు, 2వ శత్రువులు ముస్లింలు, 3వ శత్రువులు క్రైస్తవులు. ఈ 3 శత్రువులు ఈ భారతదేశంలో ఉన్నారని ఆ పెద్ద మనిషి ప్రకటించాడు. ఆ పెద్ద మనిషి ప్రకటిస్తే 30లో ప్రకటిస్తే ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పెద్ద మనుషులు కూడా ఈ 3 శత్రువులనే చెప్తున్నారు. ఈ 3కి వ్యతిరేకంగానే వాళ్ళ ఆలోచన, ఈ 3కి వ్యతిరేకంగానే వాళ్ళ విధానాలు, ఈ 3కి వ్యతిరేకంగానే వాళ్ళ ప్రభుత్వం నడబోతున్నది. అందుకే వీటన్నిటికీ భారత రాజ్యాంగం అడ్డుగా ఉన్నది. వాళ్ళ పరిపాలన, గోల్వాల్కర్ రాసిన పుస్తకం అమలు కాకుండా, మనవాదం అమలు కాకుండా, పురుష సూక్తం అమలు కాకుండా, ఋగ్వేదం అమలు కాకుండా, బ్రాహ్మణిజం అమలు కాకుండా భారత రాజ్యాంగం అడ్డుగా నిలబడ్డది. భారత రాజ్యాంగం మనకు రక్షణగా ఉన్నది, మన చేతుల ఆయుధంగా ఉన్నది. అందుకే వాళ్ళ టార్గెట్ దేని మీదంటే భారత రాజ్యాంగం వాళ్ళ టార్గెట్. ఎందుకు భారత రాజ్యాంగాన్ని మాటి మాటికి ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నారంటే, ఈ భారత రాజ్యాంగాన్ని తీసేస్తే, తొలగిస్తే, రద్దు చేస్తే మనువాదం అమల్లోనికి వస్తుంది, బ్రాహ్మణిజం అమల్లోనికి వస్తుంది. మరి బ్రాహ్మణిజం, మనవాదం అమల్లోనికి వస్తే మన పరిస్థితి ఏం కావాలా? 100 సంవత్సరాల కిందట మన ఊరికి దూరంగా ఉన్నట్లే, 100 సంవత్సరాల కిందట మనం చేతి వృత్తులు చేసుకున్నట్లే, 100 సంవత్సరాల కిందట చదువుకు, గుడికి, మనం సంపదకి, అధికారానికి దూరంగా ఉన్నట్లే మళ్ళీ మన జీవితాలను అక్కడ నెట్టడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే భారతదేశంలో ఒక ఐడియాలజికల్ వార్ నడుస్తున్నది, ఆలోచనల మీద యుద్ధం నడుస్తూ ఉన్నది. దేశ రాజ్యాంగాన్ని ధిక్కరించి, తృణీకరించి భావజాలపరమైన యుద్ధం చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. సినిమాలు వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాయి, సీరియళ్ళు వాళ్ళకు అనుకూలంగా వస్తున్నాయి, పత్రికలు, టీవీలు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలు, రజాకార్ల మీద వచ్చిన సినిమా, కాశ్మీర్ మీద వచ్చిన సినిమా, కేరళ మీద వచ్చిన సినిమా, రకరకాల పేర్లతో వచ్చిన సినిమాలన్నీ కూడా వాళ్ళ ఆలోచన విధానాన్ని ప్రచారం చేస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఉన్న యువతరాన్ని భావోద్వేగానికి గురి చేసి వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. హిందూ మతం పేరు మీద, రకరకాల ఆవేశాల పేరు మీద వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కనుక గ్రామాల నుంచి వచ్చిన పెద్దలారా, చివరికి ఈ విషయం చెప్పి ముగిస్తా. మీరందరూ బతుకమ్మ పండుగ చేసే వాళ్ళు ఉండొచ్చు, బోనాల పండుగ చేసే వాళ్ళు ఉండొచ్చు, చివరికి బొడ్రాయి పండుగలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. హనుమాన్ మాల వేసే వాళ్ళు ఉంటారు, అయ్యప్ప మాల వేసే వాళ్ళు ఉంటారు, శివమాల వేసే వాళ్ళు ఉంటారు. ఎవరి విశ్వాసం వాళ్ళది, ఎవరి భక్తి వాళ్ళది. మనం ఎవరిని కాదనడానికి వీల్లేదు. కానీ ఈ హనుమాన్ మాల, అయ్యప్ప మాల, బొడ్రాయి పండుగ, బతుకమ్మ పండుగ, బోనాల పండుగ మన జీవితంలో ఏం మార్పు తీసుకొచ్చిందనేది ఒక్కసారి ఆలోచించండి. ఒకే ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించమని ప్రజలకు చెప్పండి. నీ పిల్లవాడికి నాణ్యమైన విద్య వచ్చిందా? నీ భర్తకి ఆరోగ్యం బాగలేకపోతే, నీ తండ్రికి ఆరోగ్యం బాగలేకపోతే గవర్నమెంట్ దవాఖానా ఉచితంగా వైద్యం చేస్తుందా? లేదా నిరుద్యోగుడైన డిగ్రీ చదువుకున్న, పీజీ చదువుకున్న ఒక నిరుద్యోగ యువకులు, బిడ్డలు నీ ఇంట్లో ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిందా? నీకు ఆకలితో అలమట్టిస్తుంటే 3 పూటలు అన్నం కావాలనుకున్నప్పుడు నీకు అన్నం పెట్టిందా? నీకు బట్టలు లేనప్పుడు నీకు బట్టలు ఇచ్చిందా? ఆలోచించండి. ఆ బట్ట కోసం, ఆ సమాజం కోసం, సమాజం కోసం, ఈ దేశ సంపద రక్షించాలని నల్లమల్లాడులో డీబీర్స్ కంపెనీ బంగారాన్ని దొంగిలించుకోపోవాలనుకుంటే డీబీర్స్ కంపెనీకి వ్యతిరేకంగా, జిందాల్ కంపెనీకి వ్యతిరేకంగా, వేదాంత కంపెనీకి వ్యతిరేకంగా దండకారణ్యంలో పోరాటం నడుస్తున్నది. ఆ పోరాటం నడుస్తున్న వాళ్ళని పట్టుకొని చంపేస్తున్నారు, పిట్టల్లాగా కాల్చేస్తున్నారు.
రేపు రాజ్యాంగమే లేకపోతే, ప్రజాస్వామిక విలువనే లేకపోతే దండకారణం మిగలదు, నల్లమల్ల మిగలదు. అక్కడ ఉండే ఐరన్, ఇనుము, వజ్రాలు, బంగారము, బాక్సైటు, రకరకాల ఖనిజ సంపద అడవుల్లో ఉన్నది. ఆ ఖనిజ సంపద తరువాత మన పిల్లల పిల్లలకి ఈ దేశ సంపదని లేకుండా ఈ సంపదని వేదాంతకి, లక్ష్మీమిట్టలకి, అంబానికి, ఆదానికి, విదేశాలకి దోచిపెడుతూ ఉన్నారు. ఈ దోచిపెడుతున్న దాన్ని రాజ్యాంగం అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కనుక ఆ రాజ్యాంగం లేకుండా చేయాలనుకుంటున్నారు. అందుకోసమే ఈ సాంస్కృతిక పరమైన దాడిని అడ్డుకొని మీ గ్రామాల్లో ఉన్న యువతరం ఈ మాల పేరు మీద, ఆ మాల పేరు మీద, ఆ పండుగ పేరు మీద, దీని పేరు మీద, దాని పేరు మీద అటువైపు చూపు చూస్తున్నప్పుడు తల్లిదండ్రులుగా, అన్నలుగా, పెద్దలుగా, తెలిసిన వాళ్ళుగా వాళ్ళ భుజం తట్టి ఒక్కసారి చెప్పండి. మీ ఇంట్లో మీరు ఏ దేవునైనా పూజించుకోండి, ఎవరికి అభ్యంతరం ఉండక్కర్లేదు. దేవుని పూజించుకోవడానికి ఒక్కొక్కరికో దేవత ఉన్నది. అందరికి ఒకే దేవుడు లేడు ఈ దేశంలో. ఎవరి దేవుని వారిని పూజించుకోవచ్చు. కానీ దేవుని పేరు మీద రాజకీయం చేయడం, దేవుని పేరు మీద భావ ప్రచారం చేయడం అనేది తప్పు గనక ఆ ప్రజాస్వామిక విలువల్ని, లౌకిక విలువల్ని, సామ్యవాద విలువల్ని భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సార్వభౌమ గణతంత్ర లౌకిక రాజ్యంగా గుర్తిస్తున్నాము. రాజకీయ సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం అని భారత రాజ్యాంగం మనకు హామీ ఇచ్చింది కనుక ఆ సమానత్వం సాధించే వైపుగా మీరందరూ ఆలోచించడం కోసం ఈ సభ పెట్టి నన్ను పిలిచినందుకు అంజన్న వారి మిత్ర బృందానికి మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.